కామారెడ్డి, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో అపార వరద నష్టానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రాథమిక నివేదిక అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 25 నుంచి 28 వరకు కూడా తెలంగాణలో వర్షాలు, వరదలకు భారీగా పంట నష్టం జరిగిందని అమిత్ షాకు వరద నష్టంపై వివరించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల. కామారెడ్డి, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో అపార వరద నష్టానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రాథమిక నివేదిక అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, హోంశాఖ మంత్రి అమిత్ షాకు అయితే నివేదిక అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలానే మంత్రి తుమ్మల ఇద్దరు కూడా కలిశారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అమిత్ షా నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సౌజన్య, నిజంగా చెప్పాలంటే గత నెల ఏదైతే తెలంగాణలో కురిసినటువంటి భారీ వర్షాలకు ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, దాంతోపాటు మెదక్, మరికొన్ని జిల్లాల్లో కూడా అంటే మొత్తం 7 జిల్లాల్లో విపరీతమైనటువంటి నష్టం వాటిల్లింది. ఇదంతా కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 5,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అంతేకాదు పూర్తి లెక్కలకు సంబంధించినటువంటి వివరాలను కూడా త్వరలోనే కేంద్రానికి అందిస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైనటువంటి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అరగంట పాటు అమిత్ షాతో సమావేశమై చర్చించారు. ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం ఏ విధంగానైతే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు అందిస్తున్నటువంటి స్పెషల్ ఫండ్ లాగానే వీళ్ళకు కూడా ఏదైతే తెలంగాణకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో గత ఏడాది జరిగినటువంటి అంటే ఖమ్మంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 11,713 కోట్ల రూపాయలు, అంటే మొత్తం కలిపి ఇప్పుడు 16,732 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ స్పష్టంగా కేంద్ర హోంశాఖ మంత్రికి నివేదించారు. సో ఆయన కూడా ఈ విషయాలన్నింటినీ పరిశీలిస్తామన్నారు. అంతేకాదు తెలంగాణలో జరిగినటువంటి ఈ నష్టాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరిశీలించడమే కాకుండా కేంద్ర బృందాలతో అక్కడ మొత్తం కూడా పరిశీలించి లెక్కలన్నీ తేల్చి తెలంగాణకు సాయం అందించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఒకవైపు పంటలు, మరోవైపు మౌలిక వసతులు, ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్, చెరువులు, కుంటలన్నీ కూడా తెగిపోయాయి, రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కేంద్రం నుంచి చేయూత అవసరం, వెంటనే రాష్ట్రం అడుగుతున్నటువంటి నిధులన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపించింది. సౌజన్య, ఎస్, ప్రస్తుతం మనం చూడొచ్చు అటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దాంతోపాటు భట్టి గారు ఢిల్లీ పర్యటనను ముగించుకొని వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో భట్టి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు కూడా. సార్ చెప్పండి, ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన తర్వాత ఏ అంశాలను మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు? రాష్ట్రంలో ఇటీవల సంభవించినటువంటి వరదలతో జరిగిన నష్టం పైన డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద స్పెషల్గా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని, దానికి సంబంధించి వేసినటువంటి ఎస్టిమేషన్స్ 5,800 కోట్లతో వారికి 5,008 కోట్లతో వారికి మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వటం జరిగింది. గత సంవత్సరం ఇచ్చినటువంటి 11,000 నష్టానికి సంబంధించి కూడా వారికి గుర్తు చేశాం. గత సంవత్సరం కూడా మాకు రాలేదు, ఈ సంవత్సరం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న మా రైతులు, రోడ్లు, పంట పొలాలు అన్నీ బాగా దెబ్బతిన్నాయి. వీటిపైన ప్రత్యేక దృష్టి సారించి ఇవ్వవలసిందిగా వారిని నేను, నాతో పాటు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే మా స్పెషల్ రిప్రజెంటేటివ్ గారు అందరం కలిసి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. జాతీయ విపత్తుగా కూడా దీన్ని గుర్తించాలని చెప్పి మీరు కోరినట్టు.
కోరాము, లేక రాతపూర్వకంగా కూడా వారికి ఇచ్చాము. వారు కూడా సంబంధిత అధికారులకు పంపించి దాని మీద ఎగ్జామిన్ చేసి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు. సార్ 6వ తేదీన అమిత్ షా గారు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు కదా, ఈ సందర్భంగా ఏమైనా ఈ విపత్తు ప్లేస్లో ఏమైనా వెళ్ళాలని కోరారా విజిట్ చేయడానికి? జరిగినటువంటి విషయం మీకు ఇప్పటికే నేను వివరించాను. సార్ ఈ కాళేశ్వరం ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ గురించి ఏమైనా మాట్లాడారా ఆయన దగ్గర? ఈరోజు చెప్పాము అంతే. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అదేవిధంగా స్టేట్ రిప్రజెంటేటివ్ జితేందర్ రెడ్డి గారు, నేను, అధికారులు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని, ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి ఆయిల్ పామ్ వ్యవసాయం పెద్ద ఎత్తున మేము మొదలుపెట్టాం. 31 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ జరుగుతుంది. ఆ టైంలోనే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం మూలాన తెలంగాణ రైతాంగానికి నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పాతలుగా ఉన్నటువంటి 44%ని రివైవ్ చేయమని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అది చేస్తే తెలంగాణ యావత్తు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ 3-4 సంవత్సరాల్లో ఆయిల్ పామ్ పంట వేసుకునే అవకాశం వస్తుంది. లేని పక్షంలో కనీసం మినిమం గ్యారంటీ ప్రైస్ 25,000 టన్నుకి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. పరిశీలిస్తే చెప్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఆయిల్ పామ్ రైతుల్ని వెంటనే ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం కానీ, లేదు మినిమం గ్యారంటీ ప్రైస్ ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్. థ్యాంక్ యూ.